లాస్ట్ సమురై స్టాండింగ్. ఇట్స్ ఎ జాపనీస్ యాక్షన్ డ్రామా. ఈ వెబ్ సిరీస్ పైన నా ఒపీనియన్ చెప్పాలి అంటే కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి, కానీ ఓవరాల్ వెబ్ సిరీస్ అయితే అదిరిపోయింది. మీకు పవర్ ప్యాక్డ్ బ్రూటల్ యాక్షన్ సీన్ సిస్టమ్ ఉంటే ఇంకా వేరేమేమి ఆలోచించకుండా వెంటనే ఈ షోని స్టార్ట్ చేసేయండి. ఈ వెబ్ సిరీస్ స్టోరీ లేట్ 19th century టైమ్ లైన్లో నడుస్తుంది. జపాన్లో అప్పటికే మిగిలి ఉన్న సమురైస్ అందరూ ఒక గేమ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ గేమ్ గెలిచిన వాళ్ళకి ఒక ప్రైజ్ మనీ అయితే ఉంటుంది. ఇంతకీ ఆ గేమ్ ఏంటి, ఆ గేమ్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు అండ్ ఆ గేమ్లో ఎవరు గెలుస్తారనేది ఈ వెబ్ సిరీస్ బేసిక్ ప్లాట్. స్టోరీ వాస్ థిన్ బట్ ఇట్స్ డీసెంట్. ఒక యాక్షన్ డ్రామాకి ఆ మాత్రం స్టోరీ సరిపోతుంది. అయితే ఈ స్టోరీ కొంచెం స్క్విడ్ గేమ్ అండ్ ఆలిస్ ఇన్ బార్డర్లాండ్ వైబ్స్ క్యారీ చేస్తే ప్రిమైస్ అండ్ అట్మాస్ఫియర్ కింగ్డమ్ వైబ్ని క్యారీ చేస్తాయి. సరే, మనం ఈ వెబ్ సిరీస్ గురించి ఇంకా మాట్లాడుకునే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక నరేషన్ మ్యాటర్కి వస్తే నరేషన్ వాజ్ ఫైన్ అండి. మ్యాక్సిమం ఈ వెబ్ సిరీస్ రివాల్వ్ అయ్యేది యాక్షన్ సీన్స్ చుట్టే అయినా మధ్య మధ్యలో కొంచెం పొలిటికల్ డ్రామా కూడా ఉంటుంది. ఇక నరేషన్ ఫాస్ట్ పేస్డ్గానే ఉంటుంది. అయితే ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఇట్ ఓన్లీ ఫోకసెస్ ఆన్ యాక్షన్ సీన్స్. ఈ వెబ్ సిరీస్ మెయిన్ యూఎస్పీ కూడా యాక్షన్ సీన్సే అండ్ ఆ యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోయాయి. యాక్షన్ సీన్స్ ఆర్ వెరీ బ్రూటల్, ఇంటెన్స్, రా అండ్ రియల్. కొన్ని లాంగ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి, అవైతే మ్యాడ్. అసలు యాక్షన్ సీన్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఆ యాక్షన్ సీన్స్ ప్రెజెంటేషన్, కొరియోగ్రఫీ అండ్ విజువలైజేషన్ అన్నీ ఎక్స్ట్రాడినరీగా అనిపించాయి. బ్రూటల్ యాక్షన్ సీన్స్ని, పవర్ ప్యాక్డ్ ఫైట్స్ని ఇష్టపడే వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ ఒక మస్ట్ వాచ్ వన్. ఇక సినిమాటోగ్రఫీ మ్యాటర్కి వస్తే ఈ వెబ్ సిరీస్ ఉండే సెకండ్ మేజర్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ అండ్ విజువల్సే. విజువల్స్ అన్నీ రియల్ అండ్ రాగా ఉంటాయి. ఐ థింక్ అన్ని రియల్ లొకేషన్సే అనుకుంటా. ఇక కెమెరా మూమెంట్స్ అండ్ కెమెరా యాంగిల్స్ అయితే క్రేజీ అనిపించాయి. మెయిన్లీ యాక్షన్ సీన్స్ టైంలో ఆ కెమెరా యాంగిల్స్ అండ్ మూమెంట్స్ మ్యాడ్. అసలు కొన్ని ఫ్రేమ్స్ చాలా సూపర్గా ఉంటాయి. ఇక క్యారెక్టర్ డెవలప్మెంట్ మ్యాటర్కి వస్తే అన్ని క్యారెక్టర్స్ని బేస్ లెవెల్లో సోగానే డెవలప్ చేశారు. మ్యూజిక్ బాగుంది. టెక్నికలీ దిస్ వెబ్ సిరీస్ ఇస్ గ్రేట్. టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఆన్సర్డానికి లేదు. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. టోటల్ 6 ఎపిసోడ్సే ఉన్నాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ లెంత్ అరౌండ్ 47 to 60 minutes మధ్యలోనే ఉంటుంది. ఎపిసోడ్స్ తక్కువే అండ్ పేసింగ్ కూడా ఫాస్ట్గానే ఉంటుంది. నాకైతే ఈ వెబ్ సిరీస్ ఎక్కడ బోరింగ్ ఏమి అనిపించలేదు. అయితే ఈ వెబ్ సిరీస్లో చాలా బ్రూటాలిటీ ఉంటుంది. సో ఎస్, ఇట్స్ నాట్ ఏ ఫ్యామిలీ వాచ్. ఈ వెబ్ సిరీస్లో డ్రాబ్యాక్స్ ఏంటి అంటే స్టోరీ చాలా థిన్ లైన్ ఉంటుంది అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ బేస్ లెవెల్లో సోగానే ఉంటుంది. అయితే నేను చెప్పేది ఒకటే, మీకు క్యారెక్టర్ డెవలప్మెంట్ స్టోరీ ఎలా ఉన్నా ఫరక్ పడదు, యాక్షన్ సీన్స్ అదిరిపోతే చాలు అనుకుంటే మీరు డెఫినెట్లీ ఈ వెబ్ సిరీస్ని ట్రై చేయాల్సిందే. సో దాట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. నా వరకు ఈ వెబ్ సిరీస్ అయితే అదిరిపోయింది. మరి మీకు ఈ వెబ్ సిరీస్ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.